మాకు ముగ్గురు ఆడపిల్లలండి, ముగ్గురు పెళ్లికి కూర్చుంటారు. ఒక పిల్ల పెళ్లి చేశాను, ఇంకిద్దరు పిల్లలు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా లేరు. ఆ పొలం మీద ఆధారపడి ఉంటాను నేను. అందుకని నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఆ పొలం నిలబడాలి, నిలబడింటేనే నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోగలుగుతాను. అందుకని నేను ఇవ్వదలచలేదండి. ఇప్పుడు ఆ భూములు మీరు ఇవ్వాలని మీరు అనుకోవడం లేదు కదా. ఆ భూములు ఇవ్వాలని మీ మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తున్నారా? మీ ప్రభుత్వం ఏదైనా మీ మీద గట్టిగా ఒత్తిడి తీసుకొని వచ్చి మీతో బలవంతంగా ఆ భూములు ఇప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉందా? గట్టిగా ఒత్తిడి తీసుకొస్తా ఉందా? గట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్నట్టే అన్న. మరి అది మా భూములు ఇవ్వమని ఊళ్ళోకి వచ్చారండి. ఇవ్వమని బలవంతంగా ఇవ్వమని అడిగారు. బలవంతంగా ఇవ్వమని అడుగుతున్నారు. మేము ఇవ్వమని ఎదురు తిరుగుతున్నాము. ఇప్పుడు నీ కౌలు ఎంత వస్తా ఉంటుంది? 40,000 అండి. దానికి ఏంది ఒక్కొక్క పంటక? ఒక్కొక్క పంటకి 40,000 ఇస్తా ఉన్నారా? అవునండి. ఆ మేరకు ఇస్తా ఉంటే నువ్వు వ్యవసాయం చేసుకోవడం ఆడాయమవు కాబట్టి నువ్వు వ్యవసాయం చేసుకోవడం కష్టం కాబట్టి కౌలు వస్తుంది నీకు. దానికి 3 పంటలకు కాబట్టి 1,20,000 అట్లా మా మేరకు కౌలు వస్తా ఉంది. వీళ్ళేమో కౌలుకేమో శనిక్కాయలకు బెల్లానికి వీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇచ్చేదేమో కేవలం 1000 గజాలు, 1200 గజాలు, 1300 గజాలు ఇస్తారు. ఉట్టి అరటి వరకే మొత్తం 3 పంటలు 4 పంటలు అన్ని కలిపి మీకు ఎకరాకి ఏ మేరకు ఆదాయం వస్తా ఉంది? చాలా వచ్చింది. అంటే ఉజ్జాయింపుగా మేము లెక్కేసుకోం కదా. 4-3 లక్షలు వస్తాయి. ఆయన ఇచ్చే 5,000, 10,000, 50,000 మాకేమో కౌరు మేము తిండి తినాలి కదా. మీరేం పేరు తల్లి? సింగజడి శివమ్మండి. శివమ్మ తల్లి ఎవరేం చేయలేదులే కానీ ధైర్యంగా ఉండి అందరం కలిసి గట్టిగా పోరాటం చేద్దాం. ధైర్యంగా ఎక్కడికైనా సహాయం ఉంటామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా తోడుగా నిలబడుతూ వస్తూ ఉంది. ఇవాళ మనసులకు వ్యతిరేకంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ భూములను అయితే మీ తరఫున నిరాహార దీక్షలు చేశాడు, మీ తరఫున పోరాటాలు చేశాడు. మొన్నటికి మొన్న ఏకంగా 42 మంది శాసనసభ్యులు మీకు బాసటగా నిలబడుతూ నుంచి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ పాదయాత్ర కూడా చేశారు. ఇదొకటి కాకుండా కేవలం ఈ మల్టీ క్రాప్ ఇరిగేటెడ్ ల్యాండ్ అంటే బహు పంటలు పండించే భూమిని తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఇస్తా ఉన్న హక్కును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లులో ఈ బహు పంటలు పండించే భూమిని ప్రభుత్వానికి అధికారం ఇచ్చే కార్యక్రమం, అక్విజిషన్ చేసే అధికారం ఇచ్చే కార్యక్రమానికి మేము వ్యతిరేకిస్తాము అని చెప్పి కూడా బాహటంగా కూడా చెప్పాం. అంతేకాదు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చెప్పి ఒక ప్రణాళిక ఉంటే దాన్ని కూడా తొలగించే కార్యక్రమం కూడా చేస్తూ ఉంటే దానికి కూడా మేము వ్యతిరేకం అని చెప్పి కూడా గట్టిగా చెప్పాం. ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితుల గురించి
రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా అవగాహన ఉంది. కానీ ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాలకు, ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను మీ ద్వారా నేను ఇవాళ వినడం కాదు, రాష్ట్రం మొత్తం వినాలి, దేశం మొత్తం కూడా వినాలి. నేను అందుకనే మీకే మైక్ ఇస్తాను. మీలో నుంచి కొంతమంది రైతులు, మీలో నుంచి కొంతమంది అక్క చెల్లెమ్మలు, కూలీలకు పోయి పనులు చేసుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు, ఆ మాటలు కూడా వినాలి, రైతన్నల మాటలు వినాలి, వాళ్ళు పడతా ఉన్న బాధలు చూడాలి, వినాలి. ఈ రెండింటిని మైక్ మీకే ఇస్తాను. మీరే రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా మనసు మార్చుకునేలా, మెడలు వంచేలా ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పట్టాలి.